ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే అడవరం నుంచి గోశాల వరకు సింహాచలం దగ్గర అవుతున్న బిఆర్టీఎస్ రోడ్ వర్క్ని చూస్తారు. చూద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే సింహాచలం దగ్గరలో ఉన్న అడవరం జంక్షన్కి దగ్గరలో ఉన్నాను. మనకి లెఫ్ట్ సైడ్లో అడవరం బోర్డు కనిపిస్తుంది. ఆ ముందున్న జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే సింహాచలం వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే సొంటియం వెళ్తాం. ఈ బిఆర్టీఎస్ రోడ్ వర్క్ టువర్డ్స్ సింహాచలం అవుతుంది కనుక మనం సింహాచలం వైపు వెళ్తాం. ఫస్ట్ మనమైతే ఈ రోడ్డు మొత్తాన్ని మ్యాప్ వ్యూలో చూద్దాం. మ్యాప్ వ్యూలో చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, కరెక్ట్గా మనం ఇక్కడ అడవరం జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి అలా సింహాచలం మీదుగా వెళ్తూ కరెక్ట్గా గోశాల దగ్గర మన బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు మొత్తం చిన్నగా ఉండేది ఇప్పుడు బిఆర్టీఎస్ రోడ్ అవుతుంది. అంటే మొత్తం 3 lanes వస్తాయి. బిఆర్టీఎస్ అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. టోటల్గా మనకైతే 2.5 km వచ్చింది. ఈ రోడ్ యాక్చువల్గా 2 km అయితే ఉంటుంది. ఈ బిఆర్టీఎస్ రోడ్ ఎలా ఉంటుందంటే మొత్తం 3 roads ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మన ఇండియన్ ట్రాఫిక్ రూల్ ప్రకారం వెహికల్స్ వెళ్తాయి. మిడిల్ లైన్లో ఓన్లీ బస్సెస్ అయితే వెళ్తాయి. కానీ ప్రస్తుతం మిడిల్ లైన్లో హెవీ వెహికల్స్ ఇంకా బస్సెస్ తర్వాత బైక్స్ కార్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ రూల్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ఎప్పుడు చేంజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి అడవరం దగ్గర బిఆర్టీఎస్ రోడ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ అయితే 2023 నవంబర్ 21 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చేంజెస్ అయ్యో మీరు చూసుకోవచ్చు. నేను నవంబర్ 22 ఒక వీడియో అయితే పెట్టాను ఈ రోడ్ గురించి. ఆ తర్వాత మంత్లీ అప్డేట్లో ఒక వీడియో చేసుకుంటూ వస్తున్నాను. అండ్ మీరు ఆ వీడియోస్ అన్ని చూస్తే మంత్లీ అప్డేట్ దొరుకుతుంది. అలానే ఫస్ట్ వీడియో చూస్తే ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఎలాంటి చేంజెస్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ చేశారు. అలానే ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేశారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చాలా లాంగ్ పోల్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఆ పోల్స్ని వేశారు. అండ్ లెఫ్ట్లో రైట్లో డ్రైనేజ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా ఈ మిడిల్లో వర్క్ అయితే చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ ఎలా అయిందో. అండ్ మిడిల్ లైన్ మాత్రం వదిలేశారు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ వెళ్ళడానికి. ఇంకా మనం ముందుకు వెళ్తే సింహాచలం జంక్షన్ వస్తుంది. అక్కడ కూడా ఎలాంటి వర్క్ అయిందో మనం చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో ఎక్స్ట్రాక్షన్ వర్క్ అయితే అవుతుంది డ్రైనేజ్ కోసం. అలానే దాని బౌండరీ ఎక్కడే ఉంటుంది. ఆ చివరి నుంచి ఇచ్చే వరకు రోడ్ అయితే వస్తుంది. మొత్తం మీకు చెప్పే కదా 3 roads వస్తాయని చెప్పేసి. చాలా పెద్ద రోడ్ అయితే రాబోతుంది. ఈ రోడ్లో చాలా ట్రాఫిక్ ఉండేది. ఆ ట్రాఫిక్ ఈ రోడ్ వేస్తే క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రస్తుతం మన ట్రాఫిక్ లేదు. కానీ ఈవినింగ్ టైంలో వెళ్ళామంటే మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకి ఎక్స్ట్రాక్షన్ చేసి అక్కడ రోడ్ వర్క్ ఇంకా డ్రైనేజ్ వర్క్ చేయడానికి ఆ విధంగా కనిపిస్తుంది మనకి. అండ్ రైట్ సైడ్లో కూడా మనకి లెవెల్ చేస్తున్నారు. లెఫ్ట్లో కిందకి లెవెల్ చేస్తే రైట్లో పైకి లెవెల్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్లో తీసేస్తున్నారు, రైట్లో వేస్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి సింహాచలం జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి సింహాచలం టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం చాలా చేంజ్ అయింది. ఇంతకు ముందు అయితే ఇంత వర్క్ అయితే అవ్వలేదు. చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్లో మొత్తం వర్క్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా మనకి అక్కడంతా తీస్తున్నట్టు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ చూసారు కదా, ఈ లెఫ్ట్కి వెళ్తేనే మనం సింహాచలం టెంపుల్కి వెళ్తాం. ఇలా వెళ్ళడానికి అప్పుడప్పుడు రోడ్ అయితే క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినప్పుడు మనకి ఇంకొక రోడ్ అయితే ఉంటుంది. మనం స్టార్ట్ అయ్యాం కదా, స్టార్టింగ్ ప్లేస్ నుంచి కొండపైకి వెళ్ళడానికి రోడ్ అయితే ఉంటుంది. అంటే అడవరం జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే టువర్డ్స్ హనుమంతవాక, అప్పుడు మనకి కొండపైకి వెళ్ళి రోడ్డు కనిపిస్తుంది. కానీ ఆ కొండపైకి వెళ్ళాలంటే రాంగ్ రూట్ మాత్రం వెళ్ళకండి, ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని వస్తే చాలా బెటర్. ఇక్కడ చూడొచ్చు కరెక్ట్గా సింహాచలం జంక్షన్ ఇది. ఈ జంక్షన్ దగ్గర వర్క్ ఎలా అవుతుందో, ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుందో లేకపోతే రోడ్డు వేస్తారనేది నాకు క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇంటర్చేంజ్లో వస్తే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే దగ్గరలోనే బస్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి మనం సింహాచలం కొండపైకి వెళ్తాం. అలానే టువర్డ్స్ వేపకుంట టువర్డ్స్ అడవరం వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో ఒక ఇంటర్చేంజ్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మిడిల్ లైన్లో బిఆర్టీఎస్ రోడ్ అంటే బస్సెస్ వెళ్తాయి. బస్సెస్ వెళ్ళడానికి లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా కొంచెం డిఫికల్ట్ అవుద్ది. బస్ స్టేషన్ దగ్గర మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఎలాంటి ట్రాఫిక్ ఉంటుందో. కానీ చూద్దాం, మనకి కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుందో లేకపోతే నార్మల్గా రోడ్ ఉంటుందో అండ్ ట్రాఫిక్ లేకుండా ఎలా ఉంటుందనేది చూడాలి.
మొత్తం మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో రిటెన్షన్ వాళ్ళు కూడా కట్టారు. ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు డ్రైనేజ్ కోసం ఒక చిన్న కలవట్ లాంటిది కట్టారు. ఇంకా మనం ముందుకు వెళ్తే జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే కొన్ని కళ్యాణ మండపాలు వస్తాయి. ఆ ముందు జంక్షన్ నుంచి బస్సు వస్తుంది చూసారా, బస్సు దాటిన తర్వాత మన జంక్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే కొన్ని కళ్యాణ మండపాలు ఉంటాయి, అక్కడికి వెళ్తాం. అండ్ అలా ముందుకు వెళ్ళామంటే కోనేరు కూడా వెళ్ళొచ్చు. అలానే మనం కోనేరు నుంచి అడవ్వరం కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ ముందున మనకి లెఫ్ట్ సైడ్లో బస్ స్టేషన్ అయితే ఉంటుంది. సింహాచలం కొండపైన నిన్నటి నుంచి అంటే 19/4/2024 నుంచి కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయింది. 10/5/2024 వందనోత్సవం జరుగుతుంది. ఇప్పుడు వెళ్తుంది కదా బస్సు, అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం రాసింది, మీరు పాస్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా మొత్తం ఎక్స్ట్రాక్షన్ అయింది. ఆ ప్రీవియస్ లాలో చూస్తే ఇక్కడ మొత్తం ఇలా అయితే లేదు. ఈ రైట్ సైడ్లో మనకు ఫిల్ చేస్తున్నారు. రైట్ సైడ్ మొత్తం కంప్లీట్ ఫిల్ అయిపోయింది. ఈ లెఫ్ట్లో ఉండేదే సింహాచలం బస్ స్టేషన్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి గోశాల జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే గోపాలపట్నం, రైట్కి వెళ్ళామంటే మన వేపకొండ వెళ్తాం. వేపకొండ నుంచి మళ్ళీ మనకి కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే గోపాలపట్నం, రైట్కి వెళ్తే పెందుర్తి, సుజాత నగర్, చిన్నమస్టివాడ, పురుషోత్తపురం ఈ ఏరియాస్ వస్తాయి. అదే మనం ఆ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే పెనగడి వెళ్తాం. పెనగడి కన్నా ముందు లక్ష్మీపురం వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ లెఫ్ట్లో కూడా ఎక్స్ట్రాక్షన్ చేశారు. మొత్తం తవ్వి రోడ్డు వేయడానికి రెడీ చేస్తున్నారు. అండ్ రైట్లో మొత్తం ఫిల్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ లెఫ్ట్లో కొన్ని చోట్ల రోడ్డు ఉన్న చోట అయితే ఏం వర్క్ జరగలేదు. అది నార్మల్గా రోడ్ అయితే వేస్తారు అక్కడ. అండ్ రైట్లో చూస్తున్నారు కదా హాస్పిటల్ అయితే ఉంది. ఇంకా మనకి ఈ రోడ్డు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉండడం వల్ల ప్లస్ ఇంకా వర్క్ అవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళడం మనకే మంచిది. ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్లో మొత్తం మనకి ఎక్స్ట్రాక్షన్ అయింది, రైట్లో మొత్తం ఫిల్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రోడ్డు ఏ విధంగా ఉందో. నాకైతే చూడడానికి చాలా బాగుంది, చాలా నచ్చింది. ఎందుకంటే రోడ్డు మొత్తం వైడ్ అవుతుంది అండ్ మనకి ఈ రోడ్డు ట్రాఫిక్ అనేది ఉండకుండా ఉంటుంది. ఫైనల్గా 2009లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ 2024లో కంప్లీట్ అవుతుంది. సూపర్ కదా, దాదాపుగా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల కాలంలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక కలవట్ వస్తుంది. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తే గోశాల జంక్షన్ వస్తుంది. అక్కడితో మనమైతే వీడియోని ఎండ్ చేస్తాం. ఈ లెఫ్ట్లో ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు అండ్ ఆ ముందు కూడా ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. రైట్లో ఫిల్ చేయాలి. ఆ చివరిన రైట్లో చూస్తే రిటెన్షన్లో కనిపిస్తుంది మీకు, అది కూడా కట్టారు. ఇంక ఇక్కడ నుంచి బిఆర్టీసీ రోడ్ కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి చూడాలనుకుంటే లెఫ్ట్లో చూడండి, మీకు బిఆర్టీసీ రోడ్ కనిపిస్తుంది. ఆ ముందు కూడా కొంచెం వర్క్ పెండింగ్ ఉండడం వల్ల అలా కనిపిస్తుంది. మొత్తం 3 లేన్లు ఉంటాయి. మిడిల్ లేన్లో బస్సెస్ వెళ్తాయి, రైట్ లేన్లో కార్లు వస్తూ ఉంటాయి, కార్లు బస్సులు బైక్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఈ లెఫ్ట్లో మనం వెళ్తూ ఉంటాం. అండ్ ఇది బిఆర్టీసీ రోడ్ అనమాట, సింహాచలం అప్డేట్. అండ్ ఫైనల్లీ వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.